రారా ఫంక్షన్ టైం అవుతుంది త్వరగా. స్కూటీ మీద? స్కూటీ మీదే. కార్ ఉంచుకొని స్కూటీ మీద అంటావేంటి? ఇగో కార్ కీస్. కార్ కీస్ సరే చూడు ఎట్లా షూ వేసుకొచ్చా. నేను కార్ డ్రైవ్ చేయలేను షూతో. షూతో కార్ డ్రైవ్ చేయలేవా? నేను చేయలేను. అయితే ఒక్కసారి మురళీ సార్ వీడియో చూడు. వీడియో ఏంటి వీడియో? హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. నేను మీ ఎంకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్, మనం బేర్ ఫుట్తో కార్ డ్రైవింగ్ చేయాలా, షూస్తో డ్రైవ్ చేయొచ్చా, చెప్పులతో డ్రైవ్ చేయొచ్చు, కంఫర్ట్, సేఫ్ అండ్ ఈజీ అండ్ సేఫెస్ట్ అనే మెథడ్స్ గురించి తెలుసుకుందామండి. జనరల్గా మనం డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు బేర్ ఫుట్తోనే నేర్చుకుంటాం. దేనికంటే సెన్స్ చేయగలగాలి. ఎలాంటి సెన్స్ అంటే జస్ట్ సింపుల్గా సెన్స్ చేయాలి. సెన్స్ మనం కొంచెం యూజ్ చేస్తున్నామా ఎక్కువ యూజ్ చేస్తున్నామా అని సెన్స్ చేయాలి. సపోజ్ మనం చూడండి, ఒట్టి బేర్ ఫుట్తో చెప్పులేమి లేకుండా రోడ్డు మీద నడుస్తుంటే ఒక చిన్న రాయిని కూడా మనం సెన్స్ చేయగలం. ఒక చిన్న రాయి గుచ్చుకున్న వెంటనే ఒక ముళ్ళు గుచ్చుకున్న ఫీల్ లాగా కాలు వెనక్కి తీసేస్తాం. అదే షూ వేసుకుంటే చూడండి, కొంచెం చిన్న రాయి కొంచెం పెద్ద రాయి ఏదైనా సరే జస్ట్ ఒక రాయి తొక్కేమో అని తెలుస్తుంది, కానీ దాని షార్ప్నెస్ అనేది మనకు తెలియదు. ఓకే, ఆ షార్ప్నెస్ తెలియాలి అంటే మనకి ఎంటీ లెగ్స్ ఉన్నప్పుడే, బేర్ ఫుట్ ఉన్నప్పుడే, చెప్పులు లేనప్పుడే మనకి రోడ్డు మీద ఒక చిన్న రాయి అయినా మనకి సెన్స్ తెలుస్తుంది. ఇన్ ద సెన్స్ అట్లానే మనం ఈ యాక్సిలేటరు, బ్రేక్ పెడల్స్, క్లచ్ పెడల్స్ ఇవి కూడా ఎంత పుష్ చేస్తున్నాం, ఎంత ప్రెజర్ పెడుతున్నాం అని తెలియడం కోసమే మనం ఎంటీ లెగ్స్తోనే నేర్చుకోవాలండి. బేర్ ఫుట్తోనే కార్ డ్రైవింగ్ అనేది నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు ఓకే, మనం ఎప్పుడు షూ వేసుకొని డ్రైవ్ చేయొచ్చు, చెప్పులు ఎప్పుడు వేసుకోవచ్చు, మనం ఎన్ని రోజుల తర్వాత వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. నేను రకరకాల షూ వేసుకొని డ్రైవ్ చేసి మరీ చూపిస్తాను. నా ఎక్స్పీరియన్స్తో మీకు మీరు ఎప్పుడు షూ వేసుకొని డ్రైవ్ చేయాలో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తానండి. థ్యాంక్ యూ. ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే సేఫెస్ట్ మెథడ్ ఏది అంటే ద సేఫెస్ట్ మెథడ్ ఈజ్ బేర్ ఫుట్ అండి. నేను కూడా చూడండి, నేను మ్యాక్సిమం మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నేనైతే చెప్పులు వేసుకొని ఎక్కడికైనా వెళ్తుంటే కనుక ఖచ్చితంగా నేను బేర్ ఫుట్ మాత్రమే యూజ్ చేస్తాను. నేను షూ వేసుకొని ఉంటే ఆల్రెడీ ఖచ్చితంగా నేను షూతోనే డ్రైవ్ చేస్తాను. అసలు మనకి సేఫెస్ట్ మెథడ్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇందాక చెప్పినట్టుగా సెన్స్ చేయగలగాలి. మనం ప్రతి చిన్నది ట్రాఫిక్ మూమెంట్స్లో ప్రతి చిన్నది కూడా మనం మూమెంట్ అనేది క్యాచ్ చేయాలి. కాబట్టి ఆ ప్రెజర్ మనకు తెలియాలి. కాబట్టి ద సేఫెస్ట్ మెథడ్ ఈజ్ బేర్ ఫుట్ అండి. ఓకే, అలానే మనం షూ వేసుకొని డ్రైవ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా షూ వేసుకొని డ్రైవ్ చేయొచ్చు, చెప్పులు వేసుకొని డ్రైవ్ చేయొచ్చు. చూడండి, నేను ఇప్పటి నుంచి కొంచెం దూరం చెప్పులు వేసుకొని డ్రైవ్ చేస్తాను. ఈ చెప్పులు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి జనరల్ చెప్పల్స్ అండి. ఇవి కొంచెం మీరు గమనించినట్టయితే ఇవి లూజ్గా ఉంటాయి, అంటే అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా ఉండవు. నేను కాలు ఎలా పెట్టాను మీరు గమనించినట్టయితే, ఇక్కడ కాలు ఎలా పెట్టాను కొంచెం సేపటికి మెల్లగా ఇలా స్కిడ్ అవుతుంది, జారుతుంది. అది స్వెట్ వల్ల కావచ్చు. జనరల్గా ఇలాగా గ్రిప్ అనేది ఇట్లా మనం ఈ ఫింగర్స్ మధ్యలో దీన్ని ఎక్కువసేపు పట్టుకొని ఉండలేము కదా, ఇలాగ పట్టుకొని ఉండలేము కదా, మెల్లగా ఇలా ఫ్రీగా వదిలేస్తాం. ఫ్రీగా వదిలినప్పుడు క్లచ్ ఫుల్ క్లోజ్ చేస్తాం. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు చూడండి కింద స్కిడ్ అవ్వట్లేదు. ఇలాగా చూడండి, స్కిడ్ అవ్వట్లేదు. ఎక్కడుందో అక్కడే ఇది కింద మ్యాట్ పట్టుకుంటుంది. అది గ్రిప్ దొరక చూడండి, గ్రిప్ అలానే పట్టేసుకొని మనకి స్కిడ్ అవ్వట్లేదు. జనరల్గా మనం అదే బేర్ ఫుట్ యూస్ చేస్తే చూడండి ఇలా క్లోజ్ చేసాము, ఇక్కడ స్కిడ్ అవుతుంది మన కాలు. ఇలా స్కిడ్ చేసుకోవచ్చు. ఫుల్ క్లచ్ ఓపెన్, హాఫ్ క్లచ్ ఓపెన్ ఇలా చేసినప్పుడు స్కిడ్ చేసుకోవచ్చు. ఈ చెప్పులు యూజ్ చేసినప్పుడు, చెప్పులు యూజ్ చేయాలంటే, ఇలాంటి చెప్పల్స్ యూజ్ చేయాలంటే మాత్రం మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలండి. దేనికంటే ఫుల్ క్లోజ్ చేసినప్పుడు ఇలా ఓపెన్ చేసేటప్పుడు కింద గాల్లో లేపాలి. ఈ కాలు కింద అనుకోకుండా ఇట్లా చెప్పు అలా పట్టేసి మనకి ప్రాబ్లం జరుగుతుంది. అందుకని ఇలా గాల్లో లేపుతూ హాఫ్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. హాఫ్ క్లచ్ పెట్టినప్పుడు అలా హోల్డ్ చేయడం, మీకు క్లచ్ మూమెంట్ బాగా వస్తే ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితేనే చెప్పులు వేసుకొని డ్రైవ్ చేయగలరు. చూడండి, చెప్పులతో కొంచెం దూరం డ్రైవ్ చేద్దాం. అది చూడండి, ఇలా చూడండి. ఇక్కడ కూడా ఇంకొక ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తాను నేను, ఇప్పుడు చూపిస్తాను మీకు. యాక్సిలేటర్ ఏమో డౌన్ ఉంటుంది, బ్రేక్ ఏమో కొంచెం హైట్ ఉంటుంది. ఇక్కడ యాక్సిలేటర్ డౌన్ ఉంటుంది, బ్రేక్ హైట్ ఉంటుంది. చూడండి, ఈ రెండింటి మధ్యలో కొంచెం హైట్ డిఫరెన్స్ జస్ట్ ఒక 1.5 ఇంచ్ ఉంది. ఇంత డిఫరెన్స్ ఉంది. ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు మీరు కాలు అదే జనరల్గా ఫుట్ అనుకోండి, ఇలా వచ్చేసి ఇలా జస్ట్ ఇలా అంటే మీకు సెన్స్ చేస్తారు కాబట్టి ఇక్కడ జస్ట్ ఫింగర్తో ఇలా టచ్ చేసినా చాలు, బ్రేక్ పడుతుంది. అదే నేను ఇప్పుడు చెప్పుతో చూడండి ఇలా వేస్తే యాక్సిలేటర్ యూస్ చేసి మళ్ళీ ఇలా రావడానికి తగులుతుంది. అంటే ఇలా బాగా పైకి లేపి ఇలా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఇంత టైం మనకి ట్రాఫిక్లో ఉండిద్దంటారా? సడన్గా మన ఇండియన్ ట్రాఫిక్లో ఇంత టైం దొరుకుతుంది అంటారా? ఇలా వచ్చి ఇలా సపోజ్ ఒక హైదరాబాద్ సిటీ చూసుకోండి, ఇలా దొరుకుతుంది. ఇలా వచ్చి ఇలా పెట్టి కాలు పెట్టి వేసే అంత టైము అన్ని చోట్ల దొరకపోవచ్చు మనకి. ఓకే, ఇలా లేపి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. అలా చేయాలంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి. అయి ఉంటే మాత్రమే చెప్పులతో డ్రైవ్ చేయగలం. కొంచెం మీకు డ్రైవ్ చేసి చూపిస్తాను. చూడండి, నా ఫుట్ మొత్తం పైకి లేపేసి మళ్ళీ ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్లచ్ నేను హాఫ్ ఓపెన్ చేసేటప్పుడు ఇలా పట్టుకుంటే నాకు చెప్పు అక్కడ గ్రిప్ పట్టేసింది. నాకు అర్థమయ్యి మెల్లగా ఇలా పైకి లేపేసి నేను క్లచ్ని హోల్డ్ చేశాను. అంటే క్లచ్ వెయిట్ మొత్తం నా థై మీద పెట్టేసి ఆ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది అంత వెయిట్ని చెప్పులతో. అందుకే నేను చెప్పులు వేసుకుని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు తీసేసి
డ్రైవ్ చేస్తాం. బస్సు వచ్చింది, ఇప్పుడు క్లచ్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది, బ్రేక్ వేయాల్సి ఉంటుంది. ఇవి మనం ఫ్రీక్వెంట్గా ట్రాఫిక్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఇలా పట్టుకుందంటే చాలా కష్టం. అలా ఎప్పుడు ఏది నీడ్ అవుతుందో ట్రాఫిక్లో మనం చెప్పలేం మాన్యువల్ కార్కి. అదే మీరు ఆటోమేటిక్ అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు. ఆటోమేటిక్లో షూ కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా కొంచెం లిటిల్ బిట్ మనకి కొంచెం అలవాటు ఉంటే చాలు. లెర్నింగ్ అప్పుడు కాకుండా తర్వాత మెల్లగా త్వరగా అలవాటు అయిపోతుంది మనకి. చూడండి, నేను క్లచ్ ఏమో కింద ఆనుకోకుండా గాల్లో పెట్టాల్సి వస్తుంది. ఈ లెగ్ కూడా మొత్తం పైకి లేపేసి మళ్ళీ ఇలా పెట్టాల్సి వస్తుంది. ఇలా ఈ షేప్లో ఉంచుకోవాల్సి వస్తుంది లెగ్స్. ఇప్పుడు షూ వేసుకొని మనం ట్రై చేద్దామండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను షూ వేసుకున్నాను. ఈ షూ నాకు ఫిట్టింగ్. షూ మనం యూజ్ చేయాలంటే ఫిట్టింగ్ గురించి ఆలోచించాలి. ఫిట్టింగ్ బాగుండాలి, లూజ్ ఫిట్ ఉండకూడదు. కంఫర్ట్ ఫిట్ కాకుండా కంఫర్ట్ ఫిట్ అయినా ఉండాలి, లేదా టైట్గా అయినా ఉండాలి. టైట్ ఉంటే మరి ఓవర్ టైట్ కాదండి, టైట్ మీడియం టైట్ ఉండాలి. అంటే ఫిట్గా ఉండాలి. ఒక మాట చెప్పాలంటే ఫిట్గా ఉండాలి షూస్. చూడండి, ఈజీగా మనం కాళ్ళ లేపగానే ఈజీగా మన కాళ్ళతో పాటు లెగుస్తుంది. చూడండి, ఇక్కడ కూడా లైట్గా నాకు ఇలా అన్నప్పుడు యాక్సిడెంట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక 3-4 టైమ్స్లో ఖచ్చితంగా ఒకసారి ఇక్కడ నాకు టచ్ అవుతుంది. నాకు టచ్ అవుతుందని తెలుసు కాబట్టి షూ అలవాటు చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. మనకు తెలుసు దేనిలో అయినా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. మన కాలు పైకి లేపి ఇలా యూజ్ చేయడానికి రెడీగా ఉండాలి. ఈ షూతో ఇలా ఉంది. ఇప్పుడు వేరే షూ ట్రై చేద్దామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇందాక నేను యూజ్ చేసిన షూ లైక్ ఒక స్నీకర్స్ లాంటివి, అలాంటివి. అప్పుడు దానికి లేస్ లేదు కాబట్టి మనకి ఫిట్టింగ్ బాగుండేలా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవి చూడండి, లేస్ ఉంది. మనం ఫిట్గా ఎంత కావాలంటే అంత మనం ఫిట్గా యూజ్ చేసుకోవచ్చు. ఫిట్గా దాన్ని ప్రాపర్గా ఫిట్గా లేస్ అనేది ఫిక్స్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఈజీగా మనం ఆ లెగ్ మూమెంట్ అనేది కొంచెం పైకి లేకి పెట్టడం అలవాటు అయితే మనకి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఏం లేదండి, మనం కొంచెం ఫిట్గా ఉండేలాగా చూసుకోవాలి. షూస్ కానీ ఏవైనా సరే. చెప్పులు ఫిట్గా ఉండవు కాబట్టి చెప్పులు అనేవి డేంజర్ అండి. నేనైతే అసలు చెప్పులు అసలు రికమెండ్ చేయను. బెల్ట్ చెప్పులు ఓకే, అలానే ఇలాంటి షూ ఓకే. ఇప్పుడు చూడండి, ఇవి నేను ఇందాక వేసుకున్న క్యాజువల్ షూస్. ఇప్పుడు నేను రన్నింగ్ వేసుకెళ్ళే షూస్ తీసుకొని వచ్చాను. మీకు తెలియడం కోసం ఈ షూలో కూడా నేను డ్రైవ్ చేసి చూపిస్తున్నాను. ఇలా నాకైతే సెన్స్ చేయడానికి బాగానే ఉంది, అలవాటు అయిపోతుంది. ఫస్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే చూడండి, నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ షూ ఓకే. ఇప్పుడు నేను వేరే షూస్ కూడా మీకు వేసుకొని వేరే మోడల్ కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను వేరే టైప్ ఆఫ్ షూస్ వేసుకున్నాను. స్కిడ్ చేసినప్పుడు నాకు ఎటువంటి మూమెంట్ ఏం లేదు, బాగుంది. స్కిడ్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ క్లచ్ ఇలా స్కిడ్ చేసినప్పుడు నాకు కింద ఈజీగా ఫ్రంట్ అండ్ బ్యాక్కి మూవ్ అవుతుంది. గ్రిప్ ఉండే షూస్ అయితే ఖచ్చితంగా అక్కడ చెప్పులను ఆపేసినట్లుగా కింద స్కిడ్ అవ్వకుండా ఆపేస్తూ ఉంటుంది. అందువల్ల మనకి షూ వేసుకున్నప్పుడు క్లచ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దాన్ని గాల్లో మనం హోల్డ్ చేయడం మెల్లగా షూతో అలవాటు అవుతుంది. ఇంకా దీనిలో ఒక ప్లస్ పాయింట్ కూడా ఉందండి. షూ వేసుకున్నప్పుడు మీకు దొరికేటటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే షార్ట్ లెగ్స్ కొంచెం చిన్నగా ఉండే వాళ్ళకి కింద షూ ఉండడం వల్ల కొంచెం హైట్ పెరుగుతుంది. క్లచ్ యాక్సెస్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. సీట్ అడ్జస్ట్మెంట్లో కానీ మీకు క్లచ్ పుష్ చేయడంలో చాలా ఈజీ అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. ఇలా దీన్ని యూజ్ చేయడం వల్ల షూలో మనకి ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది. అలాగే బాగా 10 ఇంచెస్ కంటే అబవ్ ఉండే వాళ్ళకి కూడా దీనివల్ల మైనస్ కూడా ఉందండి. బాగా లాంగ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బాగా పుష్ చేసినప్పుడు కూడా ఫుల్గా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ షార్ట్ పర్సన్స్కి ప్లస్ పాయింట్, హైట్ పర్సన్స్కి మైనస్ పాయింట్. చూడండి, అసలు షూ నేను ఏ షూ అయినా వేసుకొని డ్రైవ్ చేయగలుగుతున్నాను అంటే ఆ ఎక్స్పీరియన్స్తో నేను డ్రైవ్ చేయగలుగుతున్నాను. ఫాస్ట్గా బ్రేక్ దగ్గరికి, క్లచ్ దగ్గరికి, యాక్సిలేటర్ దగ్గరికి ఈజీగా మూవ్ చేయగలుగుతున్నాను. మీరు కూడా ఇలా ఈజీగా ట్రాఫిక్లో ఏ షూ అయినా వేసుకొని డ్రైవ్ చేయాలంటే నేను మీకు ఈజీ టిప్స్ ఏంటంటే చెప్పేది. ఫ్రెండ్స్ చూడండి, నాలాగా మీరు కూడా చెప్పులతోనైనా షూతోనైనా ఎనీ టైప్ ఆఫ్ షూస్తో డ్రైవ్ చేయాలి అంటే నేను మీకు చాలా ఈజీగా చెప్పబోతున్నానండి. అంటే మనం చేయాల్సింది ప్రాక్టీస్. ఫస్ట్ మనం కార్ నేర్చుకునేటప్పుడు లెర్నింగ్ స్టేజ్లో మొత్తం అంతా మనం బేర్ ఫుట్తోనే డ్రైవ్ చేయాలి. మనకు కొన్ని రోజులు బాగా అలవాటు అయిపోవాలి. క్లచ్ మూమెంట్ కాలు కింద ఆనించకుండా గాల్లో పెట్టేసి మనం టర్నింగ్స్ తిరిగి ట్రాఫిక్లో అలా బాగా ప్రాక్టీస్ అయిపోతాం. అంత బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనము ఫస్ట్ షూ అలవాటు చేసుకునేటప్పుడు ఫిట్గా ఉండే షూస్ హైవేస్లో లైక్ ఓపెన్ రోడ్స్లో పెద్దగా ట్రాఫిక్ లేకుండా, ఇక్కడ ట్రాఫిక్ ఉండదు అనుకున్న టైంలో మనము షూ వేసుకొని డ్రైవ్ చేసి చూడాలి, చెక్ చేసుకోవాలి మనం ఎలా సెన్స్ చేయగలుగుతున్నాం. ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు ఎలా అయితే కొంచెం క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్ అనే కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అలానే షూ వేసుకున్నప్పుడు కూడా ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవాలంటే ట్రాఫిక్లో ట్రై చేయకూడదు. అలానే మనం స్పీడ్స్ రోడ్స్లో ట్రై చేయకూడదు, నేరో రోడ్స్లో ట్రై చేయకూడదు, స్ట్రీట్స్ అప్పుడు ట్రై చేయకూడదు. మనం ఓపెన్ రోడ్స్లో ఫ్రీగా రోడ్డు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది అనుకున్న రోడ్లో మాత్రమే మనం తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసుకొని బ్రేక్ వేసుకొని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అలా స్లో చేయడం, గేర్స్ మార్చడం.
గేర్స్ మార్చడం, అలాగా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర క్లచ్ మూమెంట్స్, బ్రేక్ మూమెంట్స్, యాక్సిలేటర్ మూమెంట్స్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ తర్వాత మెల్లగా కొంచెం ట్రాఫిక్లోకి, అలానే హైవేస్లోకి, స్పీడ్స్ రోడ్స్లోకి వెళ్ళేసి మనం స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకోవాలి. కార్ ఎలా అయితే లెర్న్ చేసుకున్నామో ఫస్ట్ ఓపెన్ రోడ్స్, తర్వాత చిన్న చిన్న రోడ్స్, కొంచెం ట్రాఫిక్ ఉండే రోడ్స్, స్ట్రైట్స్, హైవేస్, అలాగే నేరో రోడ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తామో అలాగే షూ కూడా మనకి కాళ్ళకి అలవాటైందాక మనం కొంచెం ఓపెన్ రోడ్స్లో, అది పెద్ద ఎక్కువ డేస్ ఏం పట్టదు, అలవాటైతే మనకి ఈజీగా మనం ఆ టెక్నిక్ తెలుసుకుంటే చాలా ఈజీగా జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళే లోపే మీకు షూ అలవాటు అయిపోతుంది. ఓకే, చెప్పులు అలవాటు చేసుకోవద్దండి. చెప్పులు అనేవి నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. అలాగా లూజ్గా ఉండే చెప్పులు అయితే అసలు వేసుకోవద్దు, చాలా డేంజర్ అండి. ఓకే, ఫిట్గా ఉండేటటువంటి బెల్ట్ చెప్పులు యూస్ చేయొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ షూస్ మీరు యూస్ చేసుకొని మీకు అలవాటు అయిపోయిన తర్వాత ప్రో లెవెల్లో డ్రైవింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అని మీకు కూడా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.